1798ల నిజాం గవర్నమెంటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం జరిగింది. ఏంది సికింద్రాబాద్ ఏర్పాటు కానీకే. దాన్ని 1806లో చేశారు. అంటే 1806 సంవత్సరంలో సికింద్రాబాద్ అని నామకరణం చేశారు. కాబట్టి మా సికింద్రాబాదు మీకు ఆల్రెడీ అంబర్పేట్ మషీరాబాద్ చెప్పిన ఇంతకుముందే సికింద్రాబాద్ కానీ బోయిన్పల్లి కంటోన్మెంట్ కూడా ఇవన్నీ. కాబట్టి అన్ని డివిజన్లు అంటే ఇక్కడ కుకట్పల్లి తీసుకున్నా, కుత్బుల్లాపూర్ తీసుకున్నా, షేర్లింగంపల్లి, రాజేందర్ నగరు, మహేశ్వరం కానీ, ఎల్బీ నగర్ కానీ ఇష్టం ఉన్నట్టు చేసేసారు. హైదరాబాద్ అంతా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. కాబట్టి దీని మీద లీగల్గా కూడా తప్పకుండా శాంటిటీ లేదు. మీకు జీవో 111 ఈ 111 సవరణ కూడా చేసుకోలే. కాబట్టి చట్టంలో కూడా నిలిచే పరిస్థితి ఉండదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తున్నాం. ప్రజా పోరాటానికే నాంది. అల్టిమేట్గా గాంధీ మార్గంలో ప్రజా పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం.